క్షణమేతేషు చక్షురాదిషు వర్ష్మణి అహమిత్యభిమానేన తిష్టత్ అభ్యాసతేజస. శ్లోకాన్ని వివరించే ముందు దాని ముందు శ్లోకం. ఉచ్ఛ్వాస నిశ్వాస విజృంభణ కృతు ప్రస్పందనాద్యుత్క్రమణాదికా క్రియాః ప్రాణాది కర్మాణి వదంతదవ్యాః ప్రాణస్య ధర్మావచనా పిపాశ. దానికి ముందు శ్లోకం చూద్దాం. అందత్త మందత్త పటుత్వ ధర్మాః సైగుణ్య వైగుణ్య వశాది చక్షుషః బాధిర్య మోకత్వ ముఖాత్తదైవ శ్రోత్రాది ధర్మాన దుహేతురాత్మనః. ఈ రకమైనటువంటి శ్లోకాల మీద వివరణ చేసుకునే ముందు ఒకసారి గ్రంథం గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఇది పూర్తిగా మోక్షం పొందడానికి సంబంధించినటువంటి జ్ఞాన శాస్త్రం. మోక్షం పొందాలి అంటే ఏం తెలుసుకోవాలి, ఏం చేయడం వల్ల మోక్షం పొందుతాడు అనేటువంటి దాని మీద ఎప్పటికప్పుడే మనం చెప్పుకుంటూ వచ్చాము. ఇది మనిషి జన్మ వస్తేనే కానీ ఈ జ్ఞానం సంపాదించుకోలేడు. మోక్షం పొందడానికి సంబంధించినటువంటి క్రియలని ఆచరించలేడు. దుర్లభం త్రైమేత దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంచయ. 3 లక్షణాలు కావాలి. ఏంటా 3 అంటే మనుషు జన్మ రావాలి. మనుషు జన్మ వచ్చినటువంటి వాళ్ళలో మోక్షం పొందాలనేటువంటి, అంటే వైకుంఠం పొందుదాము, సుఖాలు అనుభవిందాము అని కాదు, కేవలం మోక్షం పొందాలనేటువంటి కాంక్ష కలగాలి. 3వది ఏంటంటే గురువు లభించాలి. ఈ 3 లభించే తప్ప మోక్షం రాదు. దుర్లభం త్రైమేత దైవానుగ్రహేతు. ఇది దైవానుగ్రహం ఉంటే తప్ప 3 లభించవు. ఏదో ఒక అర్హత ఉంటుంది. మనిషి ఉంటాడు, సరిపోదు. మోక్షం పొందాలనేటువంటి కోరిక ఉంటుంది, కానీ సరిపోదు. గురువు లభించడు. అన్నీ కలిగినప్పుడే అతనికి ఈ రకమైనటువంటి అర్హతలన్నీ ఏర్పడి, ఈ రకమైనటువంటి అర్హతలు కలిగినటువంటి వాడికే ఈ మోక్షం పొందడానికి, జ్ఞానం పొందడానికి సంబంధించినటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది. చేత మోక్షం పొందడానికి సంబంధించినటువంటి జ్ఞానం ఏ అడ్డు కలుగుతున్నాయో వాటిని ఒక్కొక్క దాన్ని చెప్పుకుంటూ వచ్చారు. అంటే దేవుడు అంటే చైతన్య స్వరూపం లేక జ్ఞాన స్వరూపం. జ్ఞాన స్వరూపమైనటువంటి దేవుడి చుట్టూరు ప్రకృతి ఆవహించింది. దాన్ని ఆవరణము అంటే మూట అంటారు. అది అనేక వస్తువుల సముదాయంతో ఆత్మస్వరూపాన్ని కప్పింది. అలా కప్పినటువంటి ప్రకృతి స్వరూపం 2 రకాలు, వ్యష్టి సమిష్టి. అంటే వ్యష్టి లోపల ఉన్నటువంటి చైతన్యానికి ఆత్మని, సమిష్టి లోపల ఉన్నటువంటి చైతన్యానికి పరమాత్మ అని పేరు. వ్యష్టిలో ఉన్నటువంటి చైతన్యానికి ఉపాధిగా ఉన్నటువంటి ఆ ఉపాధిని అవిద్య అని, సమిష్టి లోపల ఉన్నటువంటి చైతన్యానికి ఉపాధిగా ఉన్నటువంటి దానిని మాయ అని పేరు. సమిష్టి చైతన్యం మాయతో కూడితే ఈశ్వరుడు అని పేరు. విష్ణులో ఉన్నటువంటి చైతన్యం అవిద్యతో కూడితే జీవుడు అని పేరు. ఇక్కడ జీవేశ్వరులు అంటే ఈ 2 మనకి వివరంగా తెలియాలి. జీవుడు అన్నప్పుడు ఏమేమి వచ్చింది? ఆత్మ చైతన్యము ఉంది, అవిద్య ఉంది. అంటే ఆత్మ యొక్క స్వరూపం అవిద్యలో ప్రతిబింబిస్తుంది. దానికి చిదాభాస. అట్టి మాదిరిగానే సమిష్టి సముదాయంలో కూడా ఆ పరమాత్మ స్వరూపం ప్రతిబింబిస్తుంది. దానికి చిదాభాస అనే పేరు. అంటే చిదాభాసతో కూడుకున్నటువంటి మాయ, చిదాభాస, పరమాత్మ స్వరూపము ఈశ్వరుడు. అవిద్య, చిదాభాస, ప్రత్యేగాత్మ స్వరూపము జీవుడు అని పేరు. ఇక్కడ మన జ్ఞానం ద్వారా ఏది సత్యము, ఏది అసత్యం, ఏది నిత్యము, ఏది అనిత్యం,
అంటే నిత్యమైనటువంటిది ఆత్మ. అది సాక్షాత్తు దేవుని యొక్క స్వరూపం. అది మన స్వస్వరూపం. అటువంటి స్వస్వరూపమైనటువంటి ఆత్మ చుట్టూరు ఆవహించినటువంటి వస్తు సముదాయాన్ని చూసుకుని మనం అదే నేను అనుకుని భ్రాంతి చెందాం. దీనికి భ్రాంతి చెందితే మన స్వరూపంలో జ్ఞానం ఉంది కదా, స్వరూపమే జ్ఞాన స్వరూపమై కూడా ఉండడం వల్ల ఈ భ్రాంతితో కూడినటువంటి జ్ఞానానికి భ్రాంతి జ్ఞానం అని పేరు. భ్రాంతి జ్ఞానంతో మనం కర్మలు చేద్దాం. ఈ కర్మలు కావచ్చు, మరి ఇంకా ఏదైనా కావచ్చు. ఏం చేసినప్పటికీ కూడా భ్రాంతి ఉండిపోవడం. భ్రాంతి అంటే ఏంటి? భ్రాంతి అంటే ఏది దేవుడో ఏది దేవుడు కాదో. ఇక్కడ ఇందులోని 28వ శ్లోకంలో అహంకారాది దేహాంతం ద్వంద అజ్ఞాన కల్పిత. ఇక్కడ శరీరం నుంచి ఒక్కొక్కటి మనం లెక్క పెట్టుకోవాలి. కింద నుంచి కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, పంచ ప్రాణాలు 5, అంతరింద్రియాలు 4, ఇలా కొన్ని ఉన్నాయి కదా. ఈ రకంగా వాక్కు, పాణి, ఉపస్థ, వాయువులు కర్మేంద్రియాలు, స్తోత్రము, చక్కు, చక్కు, జీవ, గ్రాణేంద్రియాలు, వ్యాన, ఉదాన, సమాన, ప్రాణాపాన, మనసు, బుద్ధి, చిత్వాంక. అంటే అహంకారాది దేహం దగ్గర నుంచి అహంకారం దాకా ఉన్నటువంటి వస్తు సముదాయాలన్నీ కూడా అజ్ఞాన కల్పిత. సత్యం కాదు, నిత్యం కాదు, కల్పితం. కల్పితం ఏంటంటే కల్పించబడి యథార్థం కాదయ్యి. ఆ కల్పించబడినటువంటి వస్తువుల్ని మనం అనుకుంటున్నాం. స్వస్వరూపావబోధేన మోక్తిమిక్ష మముక్ష. నీకు ఎంతవరకు నీ స్వస్వరూప జ్ఞానం కలగలేదో అంతవరకు నీకు మోక్షం రాదు. అంటే మనకి ఏం కలగాలి? శరీరం మనకి తెల్లగా ఉందా, నల్లగా ఉందా, పొడుగు ఉందా, పట్టుకుందా, జ్ఞానం ఉంది. లేకపోతే మనం ఏం చదువుకున్నామో, ఏ ఉద్యోగం చేసామో, ఎంత డబ్బు ఉందో, ఏ ఊళ్ళో పుట్టామో, ఏ కులమో, ఏ గోత్రమో జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం కాదు. ఏ జ్ఞానం కలగాలి? దేహ జ్ఞానం కాదు, ప్రాణానికి సంబంధించిన జ్ఞానము కాదు, ఇంద్రియాలకి సంబంధించిన జ్ఞానము కాదు, విషయాలకి సంబంధించిన జ్ఞానము కూడా కాదు. లేదా ఏదో మంత్రాలు నేర్చుకుంటాం, ఏదో పూజలు చేస్తాం, ఏదో దేవతలను ఆరాధిస్తాం, ఏదో దేవుళ్ళని ఆరాధిస్తాం. ఈ రకంగా తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానము కూడా కాదు. అవన్నీ కూడా బ్రతుకు తెరుగు ఉపయోగపడతాయి. అయ్యో కర్మకాండలు అంతే. కానీ తెలుసుకోవాల్సినటువంటిది స్వస్వరూపావబోధేన మోక్షమిచ్చ. నీకు మోక్షం రావాలి అంటే ఏది కల్పించబడినటువంటి వస్తువులు ఉన్నాయో ఆ కల్పించినటువంటి వస్తువులతోటి నీకు విడుదల పొందాలి. విడుదలని ఏమంటారు? కల్పించబడినటువంటి వస్తువులతోటి మనం సంబంధం పడి ఉన్నాం, దాన్ని బంధము అంటారు. బంధం ఏంటి? పాడు చేత కట్టేసినటువంటి పశువు బంధము అంటే కట్టేయబడి ఉంది, కట్టుగా వేసి దాన్ని కట్టేశాం. బంధంలో ఉంది, అది స్వేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడానికి వీలు లేదు. అట్టి మాదిరి లోపల ఉన్నటువంటి జీవుడిని ఒక కట్టుకర్ర పాతి దాన్ని కట్టేశారు. దానికి బంధం ఏది? ఆ కట్టుకర్ర ఏది? ఆ బంధం ఏది? దేని చేత బంధించబడ్డాడు అతను? అహంకారాది దేహాంశ. ఆ దేహం దగ్గర నుంచి అహంకారం దాకా ఉన్నటువంటి వస్తు సముదాయాలలో బంధించబడి ఉన్నాడు. బంధము అంటే బంధించబడి ఉన్నాడు. బంధించబడినటువంటి వాడికి అందులో నుంచి విడుదల పొందడం మోక్షం. విడుదల పొందాలి ఏంటి? బంధించబడినటువంటి వస్తు సముదాయం కాదు తన స్వరూపం. వీటికన్నిటికీ వేరుగా ఉన్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో అటువంటి దాన్ని మనం నిరంతరం అభ్యాసం చేయాలి. గురువు గారి దగ్గర కూర్చొని ఆత్మేది, అనాత్మేది, ఆత్మకుండే లక్షణాలు ఏమిటి, అనాత్మకుండే లక్షణాలు ఏమిటి, ఇది నిరంతరము మనం విచారణ చెయ్యాలి. దీన్నే నిత్య అనిత్య వస్తు వివేకము. ఈ రకమైనటువంటి వివేకం లేదనుకోండి, అతనికి బంధం నుంచి విడుదల పొందడు, బంధంలోనే ఉంటాడు. స్వర్గం వచ్చిందనుకోండి, అది బంధమే. స్వర్గం వచ్చింది, మంచి ఉత్తమమైన జన్మ వచ్చింది, స్త్రీ జన్మ వచ్చింది, అదే పురుష జన్మ వచ్చింది, పుణ్యం చేసాడు కనుక ఇంకా ఏదేదో స్వర్గం వచ్చింది. కానీ అది బంధమే. బంధం అంటే ఏంటండి? ఈ అనాత్మ సంబంధమైనటువంటి వస్తు సముదాయంతో విడుదల పొందడమే బంధం. ఈ రకంగా బంధం విడుదల పొందాలంటే ఏం చెయ్యాలి? మనకి మన స్వరూపం తెలియాలి. మన స్వరూపం ఎలా తెలుస్తుందండి? నేను ఉన్నాను.
నేను ఉన్నానన్నటువంటి ఆ ఉనికి, ఆ ఎరుక ఏదైతే ఉందో అదే మన స్వరూపం. కానీ మన స్వరూపం ఏదైతే ఉందో, ఏది మన స్వరూపమో దాన్ని మనం దేని మీదకి మార్చాము? దేహాది ఈ సంసర్గంతో కూడినటువంటి వస్తు సముదాయంతో సంసర్గం చెంది దానితోటి భ్రాంతి చెందాం. ఈ భ్రాంతి చెందడం వల్ల ఇదే నేననుకుని దాంతో బంధం ఏర్పరచుకుని కర్మలు చేస్తాం. నేను మీ అందరికంటే కొంచెం నేను గొప్పవాడిని, అది నేను తెలివైనవాడిని, లేదా నేను బలమైనవాడిని, నేను డబ్బున్నవాడిని, నాకు ఎప్పుడు లెక్కలేదు అని ఈ రకంగా ఎవడైతే ఈ దేహ ధర్మాలని తన ధర్మాలుగా, ప్రాణ ధర్మాలను తన ధర్మాలుగా, మనసుకు సంబంధించినటువంటి లక్షణాలు దానికి సంబంధించినటువంటి దానికి, ఎందుకంటే ఇప్పుడు కన్ను ఉంది, కంటికి బాగా కనపడుతుంది, కనిపించడం లేదు. కనిపించడము కనిపించకపోవటం అనేది ఆత్మధర్మం కాదు, అది ఎవరి ధర్మం? అది కంటికి అంధత్వ మందత్వ పటుత్వ ధర్మ. శివులు వినబడుతున్నాయి, బాగా వినబడతలేదు. ఎవరి ధర్మాలు? ఆత్మయ్య. ఆత్మ ఉంది కదా లోపల, ఉన్నటువంటి ఆత్మకి వినబడటం వినబడకపోవటం ఏంటి? ఆత్మస్వరూపం దేనితోటి వింటుంది? చెవులు ఉపయోగించుకుని వింటుంది కనుక చెవులు జరిగే పరికరం బాగోలేదు కనుక బాగా వినబడతలేదు. కంటితోటి చూస్తున్నాడు కనుక కన్ను బాగోలేదు కనుక. అంతేకాని దాని ధర్మాలు కాదు. సౌగుణ్య వైగుణ్య వశాద్ది సాక్షుష. బాగోవటము బాగోపోవటము ఏ పచ్చకామల్లో వచ్చినటువంటి వాటికి లోకం అంతా పచ్చగా కనపడుతుంది. దేని దోషం అది? కంటి దోషం. ఏది తిన్నా చరిచి ఎదుగుందంటాడు. దేని దోషం? నాలుగు దోషం. ఈ రకంగా బాధిరీయ మోపత్వ మొగార్థ దైవ వాక్కు లేదు, మోగ. ఎవరి లోపం? ఆత్మదా. ఇవన్నీ కూడా వినబడాలో వినబడకపోవడాలో, మాట్లాడాలో మాట్లాడలేకపోవడాలో, నడవడాలో నడవలేకపోవడాలో దేనికి సంబంధించినవి? ఆత్మకి సంబంధించినయా? దేని మీద పెట్టుకున్నాడు అతను? నేను నడవలేను అంటాడు, నాకు మోకాలు నొప్పులు అంటున్నాడు, నేను చూడలేను అంటున్నాడు, నేను వినలేను అంటున్నాడు, నేను తినలేను అంటున్నాడు, నాకు పడతలు లేదంటున్నాడు. ఎన్ని గుణాలు దేనికి సంబంధించినవి? ఇది ఒక శాస్త్రం ఉంది. 25 తత్వాలతో పంచభూతాలతో కూడుకున్నటువంటి ఒక శాస్త్రం ఇది. ఈ పరికరాలన్నీ సరిగ్గా పరికరాలు పని చెయ్యాలి. గట్టిగా వస్తున్నాడు, పొయ్యిలేకపోతున్నానండి అంటాడు. పాపం పడవలకి పదం లేదు. ఎవరి లోపం? ఆయన లోపం లేదు. ఆయన కనపడుతుంది, చేతులు బలం కూడా చేతులు లేదు, ఏం చేయబోయగలుగుతాడండి? దానికి ఏమి లేవు, కప్పులు లేవు, పదం లేదు. ఎవరి లోపం? అలాగే పరికరాలు అంటారు. ఇట్లా పరికరాలుగా పనిముట్లు అని పేరు. సంస్కృతంలో వాటి కారణములు అని పేరు. అంటే లోపల ఉన్నటువంటి జీవుడికి అనేక కారణాలు, చూడడానికి ఒక పనిముట్టు, వినడానికి ఒక పనిముట్టు, తినడానికి ఒక పనిముట్టు, అనేక పనిముట్లను ఇచ్చాడు. జీవికేంద్రియము, కుక్షేంద్రియం, ఎన్ని పనిముట్లు. ఆయా పనిముట్లను ఉపయోగించుకుని అతను ఏం చేస్తున్నాడు? కర్మలు చేస్తున్నాడు. కర్మలు ఎందుకు చేస్తున్నాడండి? చూడాలి. ఆ వచ్చినాడు ఎవడో చూడాలి. ఎందుకు చూడాలనుకున్నాడు అతను? బాహ్య సంబంధమైనటువంటి వస్తువును చూడాలి అనుకుంటే కట్టు కావాలి. ఇలాగ బాహ్య సంబంధమైనటువంటి విషయాదుల కోసమే ఈ కరణాలు. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం కాదు, బాగా గుర్తు పెట్టుకోవాలి మనం. ఈ కరణాలు ఎంత పుష్కలంగా, ఎంత బాగా పనిచేసినప్పటికీ, మీరు కాశీ వెళ్ళి నడిచి వచ్చేసినప్పటికీ కూడా అది కాళ్ళు ధర్మాలే తప్ప ఆత్మధర్మం కాదు. కాళ్ళు బలంగా ఉన్నాయి కనుక నడిచేసాడు. ఈ శరీరానికి సంబంధించినటువంటి అవయవాలకి సంబంధించినటువంటి పటుత్వం పోగుంది. ఆ పటుత్వ ధర్మ. పటుత్వం ఉంది కదని చెప్పి ఇంకొకటి పటుత్వం లేదు. ఇంద్రియాలలో ఏముండాలి? పటుత్వం ఉండాలి, బలం ఉండాలి. ఆ బలంతో ఇంద్రియాలు పనిచేస్తాయి. అట్టి మాదిరిగానే లోపల ప్రాణశక్తి ఉంది. ఉచ్ఛ్వాస నిశ్వాస విజృంభణక్షుతు. ప్రాణాలు లోపల విజృంభిస్తున్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో విజృంభించి, క్షుత్తు అంటే ఆకలి. ఆకలి తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేస్తుంది.
ప్రస్పందనాద్యుత్క్రమణాదిక క్రియా ప్రాణాది కర్మాణి వదంత ప్రాణస్య ధర్మ వశినాభిభాషే. ఈ రకంగా ఆకలేస్తుంది, దెబ్బకేస్తుంది, అవయవాలు కదులుతున్నాయి. ఎన్నిటికీ మూల కారణం ప్రాణం ఉండడం వల్ల ప్రాణ ధర్మాలు. ఆత్మధర్మం కాదు, కదలడం ఆత్మధర్మం కాదు, ఆత్మకి కదిలేది కాదు. ఎప్పుడు నిశ్చలంగా గర్భగుడిలో దేవుడి మాదిరిగా కదలకుండా ఉంటాడు. వెళ్ళడాలు రావడాలు ఉండవు. ఆ గర్భగుడిలో ఇంకో దేవుడిని కూడా తయారు చేస్తారు ఊరంతా తిప్పటానికి. దాన్ని ఉత్సవ దేవుడు అంటారు. ఇంటింటికి తీసుకెళ్తారు ఆయన, మళ్ళీ తీసుకొచ్చి లోపల పెట్టేస్తారు. ఏడాదికో జారి తీస్తారట. కానీ గర్భగుడిలో దేవుడు కాదు. అంటే ఇక్కడ మనలో రెండు దేవుళ్ళు ఉన్నారు, ఒకటి ఆత్మ, ఇంకొకటి జీవుడు. ఆత్మ కథలు ఎప్పుడు లోపల ఉంటుంది. జీవుడు మాత్రం ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి ఇంటింటికి తిరుగుతున్నాడు. అది ఎలాగుంది, ఇది ఎలాగుంది, ఆడు ఎలాగే ఉన్నాడు, ఈడు ఎలాగున్నాడు, అది మంచిది కాదు, ఇది మంచిది అంటూ రకరకాల ఆచారాలను కల్పన చేసుకుని ఆచారాలన్నింటినీ పాటిస్తున్నాడు. ఈ రకంగా ఈ ధర్మాలన్నీ కూడా ఎవరికి? ప్రాణాలై. మనం బాగా గుర్తించాలి. శరీరానికి సంబంధించినటువంటి ధర్మాలు కొన్ని ఉన్నాయి. దాని ధర్మాలు ఏంటి? కులము, గోత్రము, రూపము, బలము, సన్నంగా ఉండడము, లావుగా ఉండడము, పొడుగ్గా ఉండడము, పొట్టుగా ఉండడము, నలుపుగా ఉండడము, తెలుపుగా ఉండడము, స్త్రీ రూపంలో ఉండడము, పురుష రూపంలో ఉండడం, ఇవన్నీ దేని ధర్మాలు? దేహ ధర్మాలు. ఈ కులగాత్రాలన్నీ దేహానికి సంబంధించిన, ఆత్మకి సంబంధించిన కాదు. ఆత్మకు కులము లేదు, గోత్రము లేదు. ఆత్మ సచ్చిదానంద స్వరూపం. ఆకలి దెబ్బకులు ప్రాణాల ధర్మాలు. అంధత్వము, మూకత్వము ఇవన్నీ కూడా ఇంద్రియ ధర్మాలు. అందుచేత ఈ రకంగా లోపల ఉన్నటువంటి అంతఃకరణం ఏదైతే ఉందో అంతఃకరణమేతేషు చక్షురాదిషు వర్ష్మణి అహమిత్యభిమానేన తిష్టత్వ ఆవాస తేజస. 105వ శ్లోకం. ఇక్కడ ఊరంపడా తిరిగేటటువంటి విగ్రహ దేవుడు ఒకడు ఉన్నాడు అన్నాం కదండి. ఆ దేవుడి పేరు ఆభాస. ఆభాస అంటే ప్రతిబింబం. చిదాభాస. చిత్ అంటే చైతన్యం, ఆత్మ. ఆత్మ యొక్క ఆభాసానికి చిదాభాస అని పేరు. అంటే లోపల గర్భగుడిలో ఉన్నటువంటి దేవుడు చిత్తు, సత్తు, ఆనందం. దాన్నే భగవద్గీతలో దానికి ఏం పేర్లు ఉన్నాయండి అని అర్జునుడు అడిగినప్పుడు తత్తు, చిత్తు, ఆనందం, ఓం తత్సత్తు అంటుంటాం కదండి. ప్రతిసారి మనం ఏదన్నా చెప్పినప్పుడు వీటితోటి ముగింపు చేస్తున్నాం. చారణ లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఓం తత్సత్తు అంటాం. ఓం తత్సత్తు అంటే ఏంటండి? ఆత్మ యొక్క పేరులు. ఓంకారం దాని పేరు. ఓం ఇక్షేకాక్షరం బ్రహ్మద్వేయం సర్వముముక్షుకి. మోక్షం పొందాలనుకున్నటువంటి వాడికి ఓంకారాన్ని విచారణ చేసి ధ్యానించాలన్నారు. ఇంకొకటి సత్తు, ఇంకోటి సత్తు, ఇంకోటి చిత్తు. ఈ రకంగా దాని ధర్మాలనే ఎందులో ప్రతిబింబించనాయి? వాటి ధర్మాలకి చిత్తు యొక్క ఆభాస, చిదాభాస. తిష్టత్వ ఆభాస తేజస. తిష్టత్వం అంటే కదలకుండగా ఉండే స్వరూపం ఒకటి ఉంది. దాని యొక్క ప్రకాశం ఎందులో ప్రతిబింబించింది? ఇంద్రియాలలో ప్రతిబింబించింది. ఏ ఇంద్రియాలలో ప్రతిబింబించింది? ఇంద్రియాలు నిర్మాణం వస్తువులు 3 రకాలు. తమో గుణంతో కొన్ని, రజోగుణంతో కొన్ని, సత్వగుణంతో కొన్ని తయారయ్యాయి. దేహం అంతా కూడా తమో గుణ నిర్మాణమే. ప్రాణాలన్నీ రజోగుణ నిర్మాణం. ఈ లోపల ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, అంతరింద్రియాలు సత్వగుణ నిర్మాణం. అందులో ప్రకాశం. ఈ జ్ఞానేంద్రియ అంతరింద్రియాల్లో ప్రకాశం ఉంది. అంతఃకరణమేతేషు చక్షురాదిషు వర్ష్మణి. చక్షురాది అంటే స్తోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రహణం, 5 ఇంద్రియాలు. అంతఃకరణమేతేషు మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇది అంతఃకరణమేతేషు. ఎన్నండి? ఈ 5, ఈ 4, ఈ 9 ప్రకాశ వస్తువులు. దేవీ స్వరూపం అన్నమాట. ఇందులో ప్రకాశం ఉంది. ఎక్కడిదా ప్రకాశం? అహమిత్యభిమానేన
తిష్టత్వ ఆవాస చేతస. అంటే అహం అంటే నేను ఉన్నాను అన్నారు కదండి. మనసు, బుద్ధి, చిత్తు, అహంకారం. అహంకారంలో ఏముంది? ఆభాస ఉంది. ఆభాస అంటే ఏంటి? ప్రకాశం. ప్రకాశం అన్న ఇప్పుడు మనం తెలుగు భాషలో ఎలుగు అన్నాం అనుకోండి, సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడిలో ఎక్కడ సూర్యుడు ఉంటే అక్కడ ఏముంటది? ఎలుగు ఉంటది. ఎలుగుకి ఏం పేరు? ప్రకాశం అని పేరు. అంటే మన లోపల ఉన్నటువంటి అహంకారం, బుద్ధి, ఇట్లా ఏమేమైతున్నాయో వాటి నుంచి వచ్చేటటువంటి ఎలుగుకి ప్రకాశం అని పేరు. ప్రకాశం అంటే తెలివండి. అంటే మనందరికీ తెలివి ఉంది కదా. ఎక్కడదా తెలివి? మన యొక్క స్వస్వరూపం యొక్క ప్రకాశం సత్వగుణ నిర్మితమైనటువంటి ఇంద్రియాదులలో ప్రతిబింబించి తెలివి ఏర్పడింది. నేను వచ్చాను, నేను వెళ్ళాను, నేను చేసాను, నేను చేస్తాను అంటున్నాడు కదా. అంతఃకరణమే తేజు చక్షురాదిశు వర్షమని అహమిత్యభిమానేన. ఇక్కడ అహమిత్యభిమానేన తిష్టత్వ ఆవాస చేదస. తన స్వరూపాన్ని అభిమానించలేదు అతను. తన స్వరూపం యొక్క ప్రకాశం ఇందులో ప్రతిబింబించి ఆ ప్రతిబింబిత ప్రకాశంతో ఏ ఏ వస్తువులు తెలుస్తున్నాయో ఆ వస్తువుల్ని అహమిత్యభిమానేనా. దేని నేనంటున్నాడు? నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను ఇలాంటోడిని, నేను అలాంటోడిని అని అభిమానించున్నాడు. అభిమానించడానికి ఏం కావాల్సి వచ్చిందండి? ప్రకాశం. అంతఃకరణలో ప్రకాశం లేకపోతేనా దీన్ని అభిమానించడు. ఇద్దట్లో తెలివిపోయింది అనుకోండి, శరీరాన్ని అభిమానించేవాడు లేడు. ఎవడు పోతున్నాడు? అభిమాని పోతున్నాడు. ఎవరు ఉంటున్నారు? ఆత్మ ఉంటుంది. అభిమానించినటువంటి వస్తువు తెలియటం లేదు. వస్తువు ఉంది అక్కడ. దేన్ని అభిమానిస్తున్నాడు? శరీరాన్ని అభిమానిస్తున్నాడు. శరీరాన్ని అభిమానించడం దాన్ని అహము అంటారు. మనసు, బుద్ధి, చిత్తు, అహంకారం. అహంకారం అంటే ఏంటి? అహం అంటే నేను. ఏది నేను? శరీరాభిమానికి అహము అని పేరు. ఇద్దరు ఈ అభిమాని పోతున్నాడు. ఒక్కొక్కడు ఒక్కో దాని మీద అభిమానం ఉంటది కదండి. ఈయనకి ఏం అభిమానం? శరీరం మీద అభిమానం. శరీరం మీద అభిమానికి ఏం పేరు? అహం అని పేరు. అహమిత్యభిమానేన. అభిమాని పోతున్నాడు అంటున్నారు కదండి. ఎవరు పోతే అభిమాని పోతున్నాడు? ప్రకాశం పోతే అభిమాని పోతున్నాడు. ప్రకాశం వస్తే అభిమాని వస్తున్నాడు. పడుకున్నాడండి, తెలివిపోయింది. ఎలా పడుకున్నాడో కూడా తెలియదు. ఎవరో వచ్చి తలుపు కట్టి లోపలికి వచ్చి లైట్ వేసారు, గబగబా సర్దేసుకుంటాడు కదండి. ఎందుకు సర్దేసుకున్నాడు? అప్పుడు ఎవడొచ్చాడు? అభిమాని వచ్చాడు. గబగబా కంగారు పడిపోతున్నాడు. అంటే కళ్ళుప్పాడు, చూశాడు. మొట్టమొదటి ఎవరో వచ్చేది. ఎవరండి? చెవులు బంద్ చేస్తే అంటే ఒక్కొక్క కారణాన్ని ఓపెన్ చేసి వచ్చేటువంటి వాడు ఎవరో ఏదో తెలుసుకోవడం చూస్తాడు. అంటే ఈ అభిమాని దేని మీద అభిమానం పెట్టుకున్నాడు? అతను ఆత్మ మీద పెట్టుకోలేదు. అతను ఉన్నటువంటి అభిమానం దేవుడి మీద కాదు, దేవుడిని చూపించినాడు అంతే. ఈ శరీరం మీద ఇతనికి అభిమానం ఉండబట్టి ఇతని శరీరం కంటే ఇంకా గొప్ప శరీరం ధరించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, ఆ శరీరం మీద అభిమానం. ఆ శరీరానికి ఆయన కూడా మనకలాగే పుట్టి విశేషమైనటువంటి పనులు చేసి శరీరం చాలించి వెళ్ళిపోయారు అనుకోండి, ఆయన సామాన్యమైనడు కాదు, చాలా గొప్పడు, అతను దేవుడు అంటాం. అక్కడ పూజించేది, ఆరాధించేది కూడా దేన్ని? అది శరీరాభిమానమే. కాకపోతే మన శరీరం కాదు, ఈశ్వరుడికి శరీరం. ఈశ్వరుడికి శరీరాన్ని అభిమానించడం వల్ల సగుణ బ్రహ్మోపాసన అంటారు. మన శరీరాన్ని ఆరాధించేనా? ఇది అవిద్యోపాసన. ఇక్కడ అవిద్య అడ్డంగా నిలబడింది, అక్కడ మాయ అడ్డంగా నిలబడింది. ముందు అవిద్యను తొలగించి లోపల ఉన్నటువంటి దాన్ని ఎవడైతే స్పష్టంగా తెలుసుకుంటాడో అహంకారస్య విజ్ఞేయ కర్త భోక్త అభిమాన్యం. ఈ అహంకారుడే, అహంకారం అంటే మళ్ళీ బాగా గుర్తు చేసుకోండి, దేహాభిమానే అహంకారుడు. ఈ దేహాభిమాని ఎవడైతే ఉన్నాడో అహంకారస్య,
నాకు చెప్పడానికి సరిపోవు. నేను భర్తని, నువ్వు భార్య కనుక నువ్వు పాటు ఉండాలి. నేను తల్లినా చేరే, కొట్టినా చేరే, తిట్టినా చేరే అన్నాడు అనుకోండి, ఏంటిది? అహంకారం. లేకపోతే భార్య ఉందనుకు నేను బోర్డు కట్నం తెచ్చి నీకు నువ్వు మాట్లాడటానికి లేదు, నువ్వు పాటు ఉండాలంటే ఆవిడ ఏమొచ్చింది? అహంకారం. ఇక్కడ మొత్తం ప్రపంచానికి అహంకారుడే రాజు. మిగతా వాళ్ళందరూ కూడా వర్పులే, వాళ్ళ దగ్గర చేతిలో మిగతా వాళ్ళందరూ కూడా సేవకులే. అహంకారుడే కర్త. విజ్ఞేయ తెలుసుకునేవాడు. కర్త భోక్త అంటే భోక్త అంటే అనుభవించేవాడు. నేను అనుభవించాలి, నేను తినాలి, నేను తాగాలి, నేను పొందాలి అనేటువంటి వాడు ఎవడండి? ఈ అహంకారుడే. అహంకారస్య విజ్ఞేయ కర్త భోక్త అభిమాన్యయం. ఈ అభిమాని ఎవడైతే ఉన్నాడో, అభిమాని అంటే దేహాభిమాని. ఏ దేహం దగ్గర నుంచి వచ్చాడో ఆ దేహం మీద ఉన్నటువంటి అభిమాని. ఈ దేహం ఎప్పుడు వచ్చింది? సనాతన కాలం నుంచి లేదు నీకు. ఇది మధ్యలో వచ్చింది, నిన్న మొన్న వచ్చింది. ఇది ఎలాగొచ్చింది? దానికి ఒక సిస్టమ్ ఉంది కదా. అన్నం నుంచి తయారైంది అది. అన్నం స్త్రీ పురుషులు భుజించడం వల్ల వాళ్ళ శరీరంలో ప్రాణశక్తి అన్నాన్ని జీర్ణం చేసి శుక్రశోణితాలుగా మార్చింది. అది స్త్రీ పురుషుల కలయికలో ఏకమయ్యి ఒక పిండాన్ని, ఒక అండాన్ని తయారు చేసి ఒక శిశువుని తయారు చేసింది. ఆ శిశువుగా తయారైనటువంటి క్షేత్రమే ఈ శరీరం. ఈ క్షేత్రం మీద అంటే ఈ శరీరం మీద అభిమానం. దానికి మంచి కులాన్ని పెట్టాడు, మంచి గోత్రాన్ని తయారు చేశాడు. దాన్ని బాగా అలంకారం చేసి మంచి మంచి రంగు పోసుకుని బాగా జుట్టుకు గట్ట రంగులేసి మెడలో బంగారు వస్తువులు గట్ట పెట్టుకుని మంచి మంచి దుస్తులు ధరించి దాన్ని ఎలా చూసుకుంటున్నాడు? ఎంత ప్రేమగా. అభిమాని. దేని మీద? దేహాభిమానం. దేహాభిమానికి ఏం పేరండి? అహంకారస్య విజ్ఞేయ. ఏం తెలుసుకుంటున్నాడు ఇతనికి జ్ఞానం అంతా? దేన్ని? దేవుణ్ణా? దేన్ని తెలుసుకుంటున్నాడు? దేహాన్ని తెలుసుకుంటున్నాడు. దేహం ఎలా ఉందో, ఏ కులంలో ఉందో, ఏ గోత్రంలో ఉందో, ఎంత బలంగా ఉన్నాడో, ఇంకా ఆ ఊళ్ళో ఏముందో, ఈ ఊళ్ళో ఏముందో, ఆ ఈదులో ఉందో, ఈ ఈదులో ఉందో. విజ్ఞేయ. ఏం తెలుసుకుంటున్నాడు అతను? దేహాది వస్తు సముదాయాన్నే తెలుసుకుంటున్నాడు. ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాడు. ప్రపంచంలోని విషయాలను తెలుసుకుంటున్నాడు. దాని మీద ప్రోక్త. ప్రపంచ విషయాదులని సమకూర్చుకుని ప్రోక్త అనుభవిస్తున్నాడు. ప్రోక్త అంటే ఏంటండి? అనిపించేవాడు. ప్రోక్త అభిమాన్యం సత్వాది గుణయోగేన స అవస్థాత్రయమశ్నుతి. ఈ రకంగా ఎన్ని రకాలుగా ఇతను తెలుసుకుంటున్నాడంటే 3 రకాలుగా. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఎలాగైతే ఉన్నదో ఈ అహంకారం కూడా అందరికీ ఒకే రకమైన అహంకారం ఉండదండి. అవస్థాత్రయమశ్నుతి. అహంకారం ప్రతి ఒక్కరిలోని ఒకే రకమైన అహం ఉండదండి. ఇంతమంది ఉన్నాం కదండి, అందరికీ అహం ఉంది కదా, కానీ ఒకటి కాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైనటువంటి అహంకారం. అది ఎలాంటిది? ఒకరికి రాజసాహంకారం, ఒక్కొక్కరికి తామసాహంకారం, ఒక్కొక్కరికి సాత్వికాకారం. సత్వాది గుణయోగేన. ఈ గుణాలను అనుసరించి ఒక్కొక్కడికి ఒక్కో రకమైనటువంటి, ఒక్కొక్కడు కోపం వచ్చిందంటే ఏం చేస్తాడో తెలదు, ఏం మాట్లాడతాడో తెలదు కదా. అంటే ఇదేంటి? ఆ కోపం దేనికి? అహంకారానికి. ఈ గుణాలన్నీ కూడా చేత గుణాలను అనుసరించే సాత్విక అహంకారము, రాజస అహంకారము, తామస అహంకారాలతో కర్మలు చేస్తున్నారు. ఈ గుణాలు ఎందులోని? చిదాభాష ఎందులో ప్రతిబింబించింది? అహంకారంలో ప్రతిబింబించింది. అహంకారంలో రాజస గుణం ఉంటే రాజస అహంకారము, అహంకారంలో తామస పాళ్ళు ఎక్కువ ఉందనుకోండి తామస అహంకారం, సాత్విక పాళ్ళు ఎక్కువ ఉంటే సాత్వికంగా ఉంటాడు, శుద్ధంగా ఉంటాడు, ప్రశాంతంగా మాట్లాడతాడు, సత్యాన్ని గూర్చి తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉంటాడు. అదే రాజసం అంటే ఎవడో చెప్పడానికి వీల్లేదు అంటుంటాడు. అట్టి మాదిరిగా ఈ గుణాల్లో అహంకారాది గుణాలను అనుసరించి అహంకారం మారిపోతే
విషయాణమానుకూల్యే సుఖీ దుఃఖీ విపరేయే సుఖం దుఃఖం చ తద్ధర్మం సదానందస్య ఆత్మన. ఈ రకంగా లోపల ఉన్నటువంటి గుణ సంయోగం వల్ల ఈ జీవుడు ఆయా గుణాలను అనుసరించి ఆయా వస్తువులను అనుసరించి, ఇప్పుడు ఎవరు తయారు చేశారండి శాస్త్రాలని, సిద్ధాంతాలని, ఆచారాలని ఎవరు కల్పన చేశారు? ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి గుణం ఉంటుంది. సత్వగుణం నిర్మితమైనటువంటి అహంకారుడు ఉన్నాడు అనుకోండి, వాడు స్వభావం ఒకలాగా ఉంటుంది. దాన్ని రాజస అహంకారంతో ఉన్నవాడు ఒప్పుకోడు. ఎందుకని? నువ్వు చెప్పేది నేను అంగీకరించినట్టు. తామస అహంకారం ఉన్నటువంటి వాడు వీళ్ళిద్దరు దాన్ని అంగీకరించాడు. ఇప్పుడు సిద్ధాంతాలు ఎన్నైనాయి? 3 సిద్ధాంతాలని. ఈ సిద్ధాంతాలను అనుసరించి ఎవడెవడో ఏది చదువుకున్నాడో, ఏది విన్నాడో, ఏది తెలుసుకున్నాడో దాన్ని పట్టుకుని ఏలాడుతూ ఉంటాడు. ఇంకెవ్వరు చెప్పినా మారడు. నాకు తెలిసి అన్ని తెలిసేసుకున్నాను అంటాడు. అలాగా మారకుండా పట్టుకుని ఏలాడడానికి గల కారణం ఏది? ఇక్కడ మనం ఇంతమంది ఉన్నాం కదా, అందరూ ఒకే సబ్జెక్ట్ వింటున్నాం కదా, అందరూ ఒకలా తీసుకోరు. ఎందుకని? ఈ త్రిగుణ అహంకారాన్ని అనుసరించి ఒక్కొక్కడికి శాస్త్రిక అహంకారం ఉందనుకోండి, చాలా బ్రహ్మాండంగా సాధనలో ముందుకెళ్తారు. రాజస అహంకారం ఉంటే కోట్ల గాల్లో మేడలు కట్టేస్తారు. తామస అహంకారం ఉందనుకోండి, లోపలికి వెళ్ళనవద్దు తామస అహంకారం. ఈ రకంగా ఈ అహంకారమే మంచిగా గాని చెడ్డగా గాని మారుకోవడానికి ఈ అహంకారమే కారణం. అంచేత విషయానుకూల్యే, విషయానుకూలత అంటే విషయాదులు అనుకూలించటం. విషయానుకూలే సుఖి దుఃఖి విపర్యయే. ఇప్పుడు ఒక విషయం కోసం ఈ త్రిగుణాత్మకమైనటువంటి అహంకారం ఏదైతే ఉందో అది ఒక విషయానికి ప్రయత్నం చేసింది, విషయం అనుభవించడానికి. విషయాలంటే విషయంలో ప్రపంచంలో అనేక విషయాలు ఉన్నాయి కదండి. ఆ విషయాదులు అనుకూలించలేదనుకోండి, ఏమవుతుంది? అనుకూలించినోడు ఎలా మాట్లాడతాడు? నాకు ఎదురు లేదంటాడు, నాకు ఎవడో చెప్పడానికి సరిపడంటాడు. ఎందుకంటే ఏ విషయానికి అనుకూలించిందో ఈ ప్రయత్నం చేసాడండి, ఆడు ప్రయత్నం చేశాడండి. ఇద్దరు ప్రయత్నం చేశారు కదా, ఒకడికి అనుకూలించింది, ఇంకొకటికి అనుకూలించలేదు. అనుకూలించిన వాడి స్థితి ఎలా ఉంటుంది, అనుకూలించలేనటువంటి వాడి స్థితి ఎలా ఉంటుంది? అనుకూలించడము అనుకూలించకపోవడం అనేది ప్రయత్నం లోపం లేదు, ఇద్దరు ఒకలాగే ప్రయత్నం చేశారు. కానీ అందులో ఒకడికి అనుకూలించింది, ఒకడికి అనుకూలించలేదు. ఇదేంటి కారణం? అనుకూలించినోడికి ఎలా ఉంటదంటే సుఖీ, ఆహా నేను అదృష్టవంతుని, నాకు దేశకాలాదులన్నీ అనుకూలిస్తున్నాయి, నాకు ఎక్కడ నేను అందరికంటే గొప్పవాడు అన్నమాట, అందుకని నా కాలం అనుకూలిస్తుంది అంటాడు. ఇంకొకటికి అనుకూలించడం లేదు, అయ్యే నేను దురదృష్టవంతుడిని, నాకు కాలం అనుకూలించడం లేదు, దేశకాలాదులు అనుకూలించలేదని దుఃఖి. అంటే ఈ సుఖ దుఃఖాదులను అనుసరించి విపర్యయే. ఇంకొకటికి విపరీత ఫలితాన్ని, ఒకటికి సుఖాన్ని ఇస్తుంది, ఒకటి దుఃఖాన్ని ఇస్తుంది, ఇంకొకటికి విరుద్ధమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంటే సుఖం దుఃఖం ధర్మ సదానందస్యనాత్మన. ఈ సుఖము దుఃఖము ఏ అయితే ఉన్నాయో ఇవి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ప్రయత్నం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని అనుసరించి ఆ విషయానుకూలం అనేది ఎందుకు ఏర్పడుతుంది? ఇతనికి అనుకూలించడం, ఒకడికి అనుకూలించి ఒకడికి అనుకూలించకపోవడానికి కారణం ఏంటండి? దాన్ని ఏమంటారు? అదృష్టము. అదృష్టము. అదృష్టం అంటే ఆడికి అదృష్టవంతుడాడు అనుకూలించింది అంటాడు. అదృష్టం అనుకూలించలేనటువంటి వాడికి అనుకూలించలేదు, లాభం వస్తుంది అనుకుని వెళ్ళాడండి, నష్టం వచ్చి. లాభం రాకపోయినా పర్వాలేదు, ఒక వ్యాపారం చేసాడండి, ఇద్దరు వ్యాపారం చేశారు సరి సమానంగానే. ఒకటికి లాభం వచ్చింది, ఒకటికి నష్టం వచ్చింది, ఇంకొకటికి లాభము లేదు నష్టము లేదు, శ్రమ అయ్యింది అంతే. ఎన్ని రకాలైంది? ఈ మూడు దేనికి సంబంధించినవి? ముగ్గురు సమానమైనటువంటి డబ్బు పెట్టే వ్యాపారం చేశారు, ముగ్గురు సమానమైనటువంటి తెలివితేటలు ఉపయోగించే ప్రయత్నం చేశారు.
కానీ ఒకడికి ఫలితం బాగా వచ్చింది, ఒకడికి రానే లేదు, అసలు నష్టం వచ్చేసింది, ఒకడికి లాభం లేదు నష్టం లేదు. ఈ ముగ్గురికి ఈ రకంగా కలగడానికి కారణం దయ్యం అనుకూలించడం లేదు. దయ్యం ఎందుకు అనుకూలించడం లేదు? ఇతను పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలాన్ని అనుసరించే ఇక్కడ మనం చేసేటటువంటి ప్రతి పనికి కూడా అనుకూలం ఏర్పడుతుంది. అందుకని అతనికి అనుకూలించడము, ఇతనికి అనుకూలించకపోవడానికి కారణం ఏంటి? అతని యోగం. అతని యోగంలో లేకపోతే అనుకూలించదు. ఏమనుకుంటాడు అతను? ఆ యోగం అనుకోవడం, ఆ తప్పు అనుకోవడం, ఇంకోలాగా తీసుకుంటాడు. ఇదంతా నడకకంతటికి కారణం ఇతను వ్యష్టి. మరి ఇతను కావాల్సిన విషయాలన్నీ ఎందులో ఉన్నాయి? సమిష్టి. సమిష్టికి ఈశ్వరుడు అని పేరు, వ్యష్టికి జీవుడు అని పేరు. సమిష్టి అంటే ఏంటంటే ప్రపంచం. దాన్ని శాస్త్రం పెట్టినటువంటి పేరు ఈశ్వరుడు. సమిష్టికి ఈశ్వరుడు అని పేరు. బాగా గుర్తు పెట్టుకోండి. పదే పదే శాస్త్రాలలో జీవుడు ఈశ్వరుడు, జీవుడు ఈశ్వరుడు అని వస్తుంటది కదా. వ్యష్టి, సమిష్టి. వ్యష్టి జీవుడు. వ్యష్టిలో ఉన్నటువంటి జీవుడికి కావాల్సినటువంటి వస్తువులన్నీ సమిష్టి ఈశ్వరుడులో ఉన్నాయి. మనకు అన్నం గాని, పండు గాని, కాయ గాని, ఈ కూర గాని, ఏ అని ఎక్కడున్నాయి? సమిష్టిలో ఉన్నాయి. సమిష్టిలో ఉన్నటువంటి వస్తువులతో ఇతనికి అవసరం ఉంది. వాటితోటి ఇతను జీవిస్తున్నాడు. వాటి కోసం ఇతను ఏం చేస్తున్నాడు? ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం చేసినప్పుడు ఒకటికి అనుకూలత ఉంది, ఒకటికి అనుకూలించడం లేదు. ఒకటికి లాభం వస్తుంది, ఒకటికి నష్టం వస్తుంది. ఒకటికి లాభం లేదు, నష్టం లేదు, వృధా శ్రమ అయిపోతుంది. ఈ రకం అన్నిటికీ కారణం ఏంటి? వస్తువు ఎందులో ఉంది? ఈశ్వరుడులో ఉన్నటువంటి వస్తువు. ఈశ్వరుడికి అందరూ సమానం కదా. అందరికీ సమానమైతే ఇతనికి కలిసి వచ్చేలాగా చేసి ఇతను కలిసి రాకుండా చేయడానికి గల కారణం ఏంటి? అతని యోగం. ఇక్కడ 3 కాలము, దేశము, వస్తువు 3 అనుకూలించారు. ఇక్కడ దేవుడు అనుకూలించినా సరే కాలం అనుకూలించకపోతే జరగదు. కాలం అనుకూలించింది, వస్తువు అనుకూలించడం లేదు. వస్తువు అనుకూలించుతుంది, కాలము. కాలాన్నే దేవుడు అంటారు. కాలము, దేశము, వస్తువు. ఏంటింటో ఒకసారి చెప్పండి. దేశ కాలాది వస్తువులు అనుకూలిస్తేనే మనం చేసేటటువంటి ప్రతి పనులను కూడా ఏర్పడుతుంది. ఏది కాలం? ఏది ఒక కాలంలో జరిగేటటువంటిది ఇంకో కాలంలో జరగదు. ఒక దేశంలో జరిగింది ఇంకో దేశంలో జరగదు. ఇప్పుడు మన శరీరం వస్తువు. శరీరం అన్ని రకాలుగా బాగా ఉన్నదనుకోండి, గట్టిగా ఆరోగ్యంగా గంట సేపు 2 గంటల సేపు కదలకుండా ధ్యానంలో కూర్చుంటాం. అదే శరీరం పావు గంట కూడా కూర్చోలేకపోతేనా? ఏది సహకరించడం లేదు? వస్తువు సహకరించడం. లోపల మనసు కూడా ఒక వస్తువే. మనసు ఇలా కూర్చోవటం పాపం వెంటనే ఆ ఈదులోకి పోయింది అనుకోండి, ఏది సహకరించడం లేదు? అది కూడా వస్తువే. ప్రాణము, మనస్సు, శరీరము కూడా వస్తువులే. ఈ కాదు, ఈ నువ్వు సాధనలో కూర్చున్న ఎవరో వచ్చి కేకేశారు. ఆయన ఎవరు? మళ్ళీ ఎవరో కేకలేసుకుంటున్నా, దెబ్బలేసుకుంటున్నా అంటే దేశంలో, ఆ కాలంలో రకరకాల వస్తువులు మనకి ఆటంకం కలిగిస్తుంది. అందుకని ఇప్పుడు ఏ హిమాలయాలకు పోయాడు అనుకోండి, ఏమన్నా ఇప్పుడు మీ ఇంటికాడికి వచ్చినావు అనుకో, భార్య పిల్లలు పళ్ళు లాయించి, గిన్నె లాయించి, వంట చేసి శబ్దాలు చేస్తున్నారు అనుకోండి, నీ శరీరం బాగానే ఉంది, కాలం బాగుంది, అన్ని బాగానే ఉంది, కానీ అక్కడ నీకు ఏది పనిచేస్తలేదు? దేశం. నీ వస్తువు బాగానే ఉంది, కానీ ఇంటికాడికి కూర్చున్నావు. ఇంటికాడికి కూర్చుంటే ఇంట్లో ఉన్నటువంటి భార్య పిల్లలు వాళ్ళందరినీ ఎక్కడ అరికట్టగలదు? ఈ రకంగా అందుకని ఏ ఆశ్రమానికో ఏ దేవాలయానికో పోయి కూర్చోవడానికి కారణం ఏంటి? దేశము, కాలము, వస్తువు కూడా అనుకూలించాలి. ఈ రకంగా విషయానుకూలియే. విషయాదులు అనుభవించడానికి సంబంధించినటువంటి జ్ఞానం నీకు తెలియాలి. ఎక్కడ నీకు విషయం అనుకూలించదో తెలుసుకోవాలి. విషయం అనుకూలించింది కదా అని చెప్పి నువ్వు గర్వపడిపోకూడదు. విషయం అనుకూలించడానికి, అనుకూలించలేకపోవడానికి కూడా కారణం నువ్వు కాదు. మరి నీ చేతిలో ఏమీ లేదా? మన చేతిలో ప్రయత్నం.
దానికి పురుష ప్రయత్నం అని పేరు. పురుష ప్రయత్నంలో లోపం ఉండకూడదు. దేశము కాలము అనుకూలించడము లేదు అంటే అది ఈశ్వరానుగ్రహం దైవానుగ్రహం లేదు అక్కడ. కానీ మన శరీరం చక్కగా అనుకూలిస్తుంది కదా, అప్పుడు మనం చేయడం లేదనుకో అంటే మన ప్రయత్నంలో పురుష ప్రయత్నంలో లోపం చేయకూడదు. పురుష ప్రయత్నంలో లోపం చేసి నాకు కుదురుతుంది లేదండి, నాకు సాధ్యపడతం లేదండి అన్నాడు అనుకోండి, తప్పు ఎవడది? ఈశ్వరుడి మీద పెట్టకూడదు. అది మనలో కరెక్ట్ గా మన ప్రయత్నం మనం చేసినప్పుడు మనలో ఏ లోపమో లేకుండా పురుష ప్రయత్నాన్ని చక్కగా అభ్యాసం చేసినప్పుడు జరగకపోయినా సరే నువ్వు భయపడొద్దు అన్నాడు భగవద్గీత. చిత్తి అసిత్యో సమభూత్వ సమత్వం యోగవుచితే. నీ ప్రయత్నమే నువ్వు చెయ్యాలి తప్ప చిత్తించడం అన్నది చిత్తించకపోవటం అనేది అది నా చేతిలో ఉంది. నీవు ప్రయత్నం చేయకుండా చిత్తించడం లేదన్నాడంటే నేను ఒప్పుకోను, నేను అంగీకరించాను. చూసారు, కొంత ఇతని చేతిలో పెట్టుకున్నాడు, మన చేతిలో ఏం పెట్టాడు? ప్రయత్నం మాత్రమే మన చేతిలో ఇచ్చాడు, మనకు అవకాశం ఇచ్చాడు. చిత్తించడానికి చిత్తించకపోవడానికి అన్నది కూడా ఆయన చేతిలో ఉంది. అంత మన చేతిలోనే ఉందనుకుని నేను చాలా బాగా చేస్తానండి, నాకు చిత్తించడం లేదండి అంటుంటాం కదా, అది మన చేతిలో లేదు. చిత్తించడాలో చిత్తించకపోవడంలో ఆయన చేతిలో ఉంది, ప్రయత్నమేమో మన చేతిలో ఉంది. ఈ రకంగా విషయానుకూల్యే నీవు దాన్ని ఆ టాలెంట్ ఆ నాలెడ్జ్ ఉపయోగించుకోవాలి. అది అనుకూలించడానికి ఏ కాలంలో నీకు అనుకూలించదో, ఏ ప్రదేశంలో నీకు అనుకూలించదో. ఇప్పుడు శరీరం ఉందండి, ఇప్పుడు వయసులో బలంగా ఉన్నప్పుడు కాదు, వయసు అయిపోయి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత చేసుకోవాలి, అప్పుడే తెలుసుకోవాలన్నారు అనుకోండి, అప్పుడు నీకు విషయం అనుకూలించదు, నీ వస్తువు అనుకూలించదు, నువ్వు దాన్ని పూర్తి చేయలేవు. బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు విషయాదుల మీద పరిగెడుతుంది మనసు, అప్పుడేమో ఒప్పుకోవడం. లొంగిపోయిన తర్వాత ప్రయత్నించారంటే ఇతని శరీరం ఒప్పుకోదు. అంచేత ఇతనికి అన్ని తెలుసుకోవాలన్నమాట. ఈ రకంగా తెలుసుకొని సుఖం దుఃఖం చ ధర్మ సదానందస్య ఆత్మన. లోపల ఉన్నటువంటి స్వరూపం ఎలాంటిది? విషయం అనుకూలించినప్పుడు సుఖం కలగడము, అనుకూలించలేకపోయినప్పుడు దుఃఖం కలగడం అనేటువంటిది ఏటి ధర్మాలు? ఆత్మధర్మాలు కాదు. ఆత్మధర్మాలు సదానందస్య ఆత్మ. సుఖం కలగడము, కలగకపోవటము, దుఃఖం కలగడము, కలగకపోవటం అనేటువంటిది ఆత్మకి సంబంధం లేదు. ఆత్మధర్మం ఎలాంటిది? ఇప్పుడు సుఖ స్వరూపమే. ఇప్పుడు మనం మన స్వరూపాన్ని వదిలేసి స్వరూపం వైపు నుంచి వీటి మీదకి మనసును పెట్టి వీటికి సంబంధించిన ధర్మాలన్నీ మన స్వరూపం మీద ఆరోపించుకుని ఇప్పుడు నాకు కలగలేదు, నాకు లాభం రాలేదు, నాకు నష్టం లేదు, నాకు సుఖం లేదు, నాకు సాధన సిద్ధించలేదు, సిద్ధించడాలో సిద్ధించకపోవడాలు కూడా ఆత్మధర్మం కాదు. తెలియడాలు తెలియకపోవడాలు కూడా ఆత్మధర్మం కాదు. సుఖము దుఃఖము కూడా ఆత్మధర్మాలు. ఆత్మ సదానందము చిదానందము ఎప్పుడు ఒకేలా ఉంటుంది, అదే కనిపెట్టాలి. ఈ రకంగా తెలుసుకుంటే ఆత్మార్థత్వేని ప్రేయాన్ విషయో న స్వతః ప్రియ స్వత ఏవ హి సర్వేష ఆత్మ ప్రియతమో యతః. ఏంటండి? ఆత్మార్థత్వేని ప్రేయాన్ విషయో న స్వతః ప్రియ. స్వతహాగా ప్రియ అంటే చూడండి, ఏంటి? ఎవరి మట్టి వాళ్ళకి వారి మీద అమితమైన ప్రీతి ఉంటుందట. స్వతహా ప్రియ. మీ మీద మీకు ప్రేమ ఉంటుందా? స్వతహాగా ఎలాగొచ్చిందో ప్రేమ? ఎవరి మట్టికి వారికి వారి మీద స్వతహాగా ప్రియం. ప్రియం అంటే ఇష్టం. ఎవరి మట్టికి వాళ్ళకే వాళ్ళ మీద వాళ్ళకి ఇష్టం ఉండబట్టే ఆయన్ని ఎవరన్నా ఏదన్నా అన్నాడంటే తుష్యమని కోపం ఎందుకు వస్తుంది? దాన్ని దేశం మీదకి మళ్ళీ ఎత్తున్నాడు. స్వతహాగా ప్రియ వస్తువు ఆత్మ, కానీ స్వతహాగా ప్రియమైనటువంటి ఆత్మ వస్తువుని దేహం మీదకి మళ్ళించి ఆత్మార్థత్వేనికి ప్రేయాన్ మళ్ళించేసాడు. ఆత్మ లేని సమయం ఉండదు. ఆత్మ నిత్య సత్యం, ప్రియ వస్తువు, ప్రియాతి ప్రియమైనటువంటి వస్తువు. ఆత్మ ప్రియం. ఆత్మ ప్రియం అంటే
ప్రేమ, ప్రీతి, ఇష్టం. మనం అంటే మనకి ఇష్టం, మనం అంటేనే మనకిష్టం. మన భార్య మీద కూడా మనకి ఇష్టం అన్నారనుకోండి, భర్త మీద ఇష్టం అన్నారనుకోండి, అది అబద్ధం, అది నిజం కాదు. మన మీదే మనకి ప్రియం. మన మీద మనకి ప్రియం ఉండబట్టే అవతల వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారో, మనకి అన్ని విధాలా కనిపెట్టి శుభ్రంగా చూస్తారని వాళ్ళ మీద ప్రేమ తప్ప, మన మీద ప్రియం లేకపోతే వాళ్ళ మీద మనకు ప్రేమ ఉండదు. పిల్లల మీద ప్రేమ ఎందుకు ఉంటుందండి? ఈ పొద్దున అవసాన కాలంలో కాలో చెయ్యో లొంగిపోతే ఏమన్నా చూస్తారేమో అని చెప్పేసి వీడు సంపాదించినంత పోగొట్టి వాడికి ఎందుకు ఇస్తాడండి? వాడి మీద వాడికి ప్రేమ ఉండబట్టే అందరినీ ప్రేమిస్తున్నాడు. నేను చూడను, నువ్వు నాకు కనిపించకు, నువ్వంటే నాకు ఇష్టం లేదన్న వాడిని ప్రేమించమనండి. మీరు రండి కూర్చోండి అని మీకు మర్యాద చేసి మిమ్మల్ని గౌరవించి నిన్ను ప్రేమించిన వాడినే మనం ప్రేమించగలుగుతాం. అంటే అవతల వాడు మనల్ని ప్రేమించినాడు కనుక అతని మీద మనకు ప్రేమ ఉంది, కానీ లేకపోతే వాళ్ళ మీద మనకు ప్రేమ కాదు. పిల్లల మీద కానీ, భార్యల మీద కానీ, ధనం మీద ప్రేమ ఏంటండి? అది చెడమో. ఇల్లు వాకల మీద ప్రేమ ఏంటండి? అవి మనకు అవసర వస్తువులు కనుక వాటి మీద స్వతయేవహి సర్వేశ, స్వతహాగా ఈ ఆత్మకి ఎవరి మీద ప్రేమ ఉండదు. తన మీదే తనకి ప్రేమ, తన మీదే తనకి ప్రేమ తెలుస్తుంది, క్లియర్ గా తెలుస్తుంది. కానీ మధ్యలో శరీరం వచ్చేది. ఇతని స్వభావం శరీరం మీదకి తిరిగి శరీరమే నేను అనుకుంటున్నా. అందుకని శరీరం మీద ప్రేమ కలుగు. శరీరం ద్వారా తన కర్మలు చేసి ఏయో సుఖాలు అనిపించున్నాడు కనుక శరీరం మీద ప్రేమ. ఆ శరీర ప్రాణ మానసాది మీద ప్రేమ ఎందుకు వచ్చింది? స్వతయేవ సర్వేషామాత్మ. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వస్తువునైనా ప్రేమించినాడంటే ముందు అతని మీద అతని ప్రేమ ఉంటేనే ఇతర వస్తువును ప్రేమించాడు. ప్రియతమోయత అంటే తన స్వరూపమే ప్రేమ స్వరూపం. ప్రియము, ఇష్టం తన స్వరూపం, స్వస్వరూపం. కానీ ఆ స్వస్వరూపం చుట్టూరు దాని చుట్టూరు ఇంద్రియాలు వచ్చినాయి, మనసు వచ్చింది, ప్రాణాలు వచ్చినాయి, శరీరాలు వచ్చినాయి. ఇవన్నీ ఏర్పడి ఒక ఆకారాన్ని తయారు చేసింది. ఇప్పుడు ఆ ఆకారం మీద ప్రేమ వచ్చింది. ఆకారం మీద ప్రేమ ఎందుకండి? ఆకారం బాధించేస్తుంది చూడండి. కావాలంటే కడుపు నొప్పని, కాలు నొప్పని, నీ శరీరం వచ్చినటువంటి వాడికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బంది కలిగింది కదా. అంటే అందులో ఉన్నటువంటి వాడు జ్ఞాన స్వరూపుడు కనుక, సుఖ స్వరూపుడు కనుక ఈ బాధ పట్టుకోలేక బాధ లేకుండా చేసుకోవడానికి ఏ దేవుణ్ణి పట్టుకుంటే ఆ బాధ పోగొట్టేస్తాడు అని చెప్పేసి ఊళ్ళంబడా తిరుగుతుంటారు. నిజానికి తన స్వరూపాన్ని తను తెలుసుకోండి. మీరు కాలు వెనపక్కలు లేకుండా ఎక్కడున్న వాళ్ళు అక్కడే మీ స్వరూపాన్ని తెలుసుకుంటే అంత చిదానంద రూప శివోహం. ఈ రకంగా ఆత్మార్థత్వేన ప్రియాన్ విషయో న స్వతః ప్రియ స్వతయేవహి సర్వేశ ఆత్మ ప్రియతమోహత. అంచేత ఆత్మ అనేటువంటిది సహజముగా అందరికీ కూడా ప్రియాతి ప్రియమైనటువంటిది. తత్ర ఆత్మ సదానందో నాశ్య దుఃఖం కదాశన సుషిప్తో నిర్విషయ ఆత్మానందో అనుభూయతే. శృతి ప్రత్యక్ష ఐతిర్య మనుమానంచ జాగ్రత్త. తతః ఆత్మ సదానందో నాణ్య దుఃఖం కదాశన. ఆత్మ అనేటువంటిది చిదానంద స్వరూపము, సచ్చిదానంద స్వరూపం. అటువంటి ఆత్మస్వరూపం సుఖస్వరూపం అన్నారు కదా. నాకు అన్ని బాధలండి, నాకు అన్ని సమస్యలండి, నాకు అన్ని దుఃఖాలండి అన్నాడు అనుకోండి, నువ్వు దాన్ని కొంచెం కనిపెట్టి చూడు. సుషుప్తో నిర్విషయ ఆత్మానందో అనుభూయతే. నువ్వు సుషుప్తి సమయములో ఇంద్రియాలు పడిపోయినప్పుడు, నీ అహంకారం లయమైపోయినప్పుడు కేవలం మిగిలింది ఏంటి? సుషుప్తిలో చూసే కళ్ళు లేవు, ఇనే చెవులు లేవు, అన్ని ఇంద్రియాలు పడిపోయి అనుకోండి. అక్కడ ఏముంది? సుషుప్తిలో ఏది పడిపోవాలి?
దేహాభిమాని పడిపోవాలి. దేహాభిమాని పడిపోయినటువంటి చోటులో సుషుప్తో నిర్విషయ, విషయాదులు నిరు. విషయాదులు అంటే ఏంటంటే శబ్దస్పర్శ రూపరసగంధాది విషయాదులన్నీ కూడా నిరు అంటే పోయినాయి. ఎక్కడి విషయాదులు పోతాయో అక్కడ ఆత్మానందో అనుభూయతే. నీకు ఆత్మానందం ఎక్కడ గోచరం అవుతుంది? విషయాదులు నిరువం పోవాలి. విషయాలు ఎక్కడ పోతాయి? ఇంద్రియాలు పోయిన కాడ పోతాయి. ఇంద్రియాలతోటి విషయాదులను చమ్మపోతే నీ ఇంద్రియ సంబంధమైన విషయ సుఖాలే ఆత్మానందం అనుకుంటేలాగా. నిర్విషయ ఆత్మానందో అనుభూయతే. ఎక్కడ నీకు తెలుస్తుంది ఆత్మానందం? ఎక్కడ తెలుస్తుంది? విషయాదులు నిలిచిపోవాలి. ఇంద్రియాలు ఎక్కడ నిలిచిపోయి అక్కడ విషయాదులు నిలిచిపోతాయి. దీనికి ప్రమాణం ఏంటండి అంటున్నాడు. దీనికి ప్రమాణం కావాలండి. మీరు చెప్పేది మేము ఏమి నమ్మేమండి? మీరు మీకంటే తెలివైన వాళ్ళు మేము ఎలా నమ్ముతాము? ఆత్మ స్వయం ప్రియం అంటున్నారు కదా. ప్రతి ఒక్కడికి వాడంటే వాడికి ఇష్టం. పైగా సుఖస్వరూపం ఆత్మ. మేము ఎలా నమ్ముతాము అంటే దానికి శృతి ప్రత్యక్ష మైతీష మనుమానంచ జాగ్రత్త. శాస్త్రం చెప్పిందయ్యా, నువ్వు శాస్త్రం చదువుకో. ఏం చదువుకోవాలండి శాస్త్రాన్ని? శాస్త్రం కొన్ని ప్రమాణాలు చెప్పింది. శృతి ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, ఆగమము, అనుపలబ్ధి. ప్రత్యక్ష, ఆగమో, ఉపమాన, అనుపాన, అనుపలబ్ధి, అర్థ. ఈ రకమైనటువంటి ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఉపమాన ప్రమాణము, ఆగమ ప్రమాణము, అనుపలబ్ధి ప్రమాణం, ఇలాంటి 6 ప్రమాణాలు చెప్పింది శాస్త్రం. ఈ 6 ప్రమాణాలని మనం విచారణ చేయాలి. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏంటి? ఉపమాన ప్రమాణం అంటే ఏంటి? ఆత్మను గురించి తెలియజేయడం కోసం శృతి కొన్ని ప్రమాణాలను బోధించింది. అటువంటి ప్రమాణాలను పట్టుకుని మనం శృతి ప్రమాణాలను, అంటే శృతి అనేటువంటిది ఒక ప్రమాణం. శృతి అంటే వేదం, ఉపనిషత్తు, వేదం. వేదమే వేదాన్నే శృతి. శృతి ప్రమాణము. ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్షం అంటే ఏంటి? శృతి అంటే ఏంటి? శాస్త్రం చెబుతుంది ఏమని? ఇప్పుడు ఏదైతే నిర్విషయ ఆత్మానందం అనుభూయతే, నీకు ఆత్మానందం అనుభూతి కలగాలి అంటే విషయాదులు నిలిచిపోవాలి అన్నాడు. విషయాదులు నిలిచిపోవాలంటే ఇంద్రియాలు ఎంతసేపు ఉంటాయి అంతసేపు విషయాదుల కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇంద్రియాలు నిలిచిపోయినప్పుడు మనం సాధన చేస్తున్నామండి. అలా శ్వాస మనసు ఆగిపోతే ఏమాగిపోతున్నాయి? విషయాలు నిర్విషయం అవుతున్నాయి కదా. శ్వాస లేదు, మనసు లేదు. అక్కడ ఏమున్నాయి? విషయాదులు లేవు. అక్కడ ఏముంది? ఆత్మానంద. ఆత్మ ఆనందాన్ని స్వయంగా అనుభూయతే. ఆత్మానందో అనుభూయతే. ఎవరో చెప్పటం కాదు, వాడంతటి వాడికి అనుభూతి చెందుతాడు, అనుభూతిని పొందుతాడు, అది అనుభవిస్తాడు. అతను ఆత్మానందాన్ని అది స్వయంగా అనిపించాలి. సాధన చేయదండి. మీరు చెప్పిన మాట మేము వినమండి. సాధన చేయకుండా ఎవరికి తెలదండి. ఇక్కడ కొన్ని మతాలు కూడా ఉన్నాయి. వాళ్ళు చాలా పెద్ద పెద్ద మఠాలు, పీఠాధిపతులు, మఠాధిపతులు కూడా సాధన చేయటానికి ఒప్పుకోరండి. దేవుడిని పూజించాలి, విగ్రహాలను పూజించాలి. ఆ విగ్రహాలను పూజించడం వల్ల ఆయన భగవంతుడు, ఈయన భక్తుడు, అంతే ఆ మతం. ఇక్కడ ఏమవుతుంది? విషయరహితమైనటువంటి స్థితిలోకి వెళ్ళి ఆత్మానందాన్ని అనుభూతిని పొందాలి అంటే విషయాదుల సాధన చేయాలి. సాధన చేయకుండా మోక్షం రాదు. సాధన చేయకుండా ఆత్మ ఆనంద స్వరూపం అని చెప్తే ఎవరికి తెలుస్తుందండి? సాధన చేయడం. చూడండి, కావాలంటే కొన్ని దేశాలు తిరగండి, కొన్ని మఠాలు, ఆశ్రమాలు, పీఠాధిపతులను చూడండి. కొంతమంది ఏమో సాధనే చెప్తారు, యోగం చేయించరు, జ్ఞానం ఉండదు. కొంతమందికి జ్ఞానమే ఉంటది, సాధన ఉండదు. అంటే సాధన ఉండాలి, జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానంతో కూడిన సాధన, సాధనతో అంటే యోగంతో కూడిన జ్ఞానం, జ్ఞానంతో కూడినటువంటి యోగం. ఈ రకంగా ఆత్మానంద ఆత్మాన సదానందో నాశ దుఃఖం కదాశన
నిర్విషయ ఆత్మానంద అనుభూయతే. విషయాదులు రహితమైనప్పుడు స్వయంగా ఆత్మానందాన్ని పొందుతాడు. దానికి శృతి ప్రమాణంగా ఉంది. దాన్ని ప్రత్యక్షము, అనుమానము అని ప్రమాణాల ద్వారా ఈ సత్యాన్ని నిరూపణ చేశారు. అనుమానంచ జాగ్రత్త. ఈ రకంగా ఎవడైతే సాధన చేసి స్వయంగా తనకు తానుగా ఆత్మానందాన్ని అనుభవించచ్చు. నువ్వు చెయ్యి, నేను చెయ్యకుండా నాకు తెలియాలి అంటే మాత్రం తెలదాం. ఎవడి మట్టిగా అడిగే బెల్లం తీయగా ఉంది అంటే నేను నమ్మనండి, నేను మాత్రం తిననండి, నాకు నిరూపణ చేసి చెప్పండి అంటే ఎవడో చెప్పడం కుదరదు. ఏం చెయ్యాలి? తింటేనే తెలుస్తుంది, తినకుండా తెలియదు. ఉసిరికాయ ఎలా ఉందో తినాలనుకోండి, తిన్నవాడికి తెలుస్తుంది ఆ రుచి ఎలా ఉంది. ఇంకొకటి చెప్పడానికి పనికొస్తాడు. తినడం తినకుండా ఇంకొకటి చెప్పాడు కదండి, చెప్పిన దాన్ని కూడా చెప్పచ్చు కదా, చెప్పచ్చు, బ్రహ్మాండంగా చెప్పచ్చు. దాన్ని ఎలాంటిది? అనుభవించకుండా చెప్తాడు. అనిపించకుండా ఏ శాస్త్రాల్లో చదివో ఏ పుస్తకాల్లోనో విని చెప్తున్నాడు. చదవండి, వినండి, ఈ ప్రమాణాలను కూడా చూడండి. ఈ ప్రమాణాలన్నీ ఎక్కడున్నాయి? శాస్త్రాల్లో ఉన్నాయి. అంటే శాస్త్రము, గురువు, అనుభవము అని చెప్పడానికి ఇదే కారణం. శాస్త్రం చదవాలి, గురువు ఉండాలి, దాన్ని స్వయంగా మనకగా మనం అనుభవాన్ని సంపాదించుకోవాలి. ఈ రకంగా ఆత్మస్వరూపం, ఆనంద స్వరూపం అనేటువంటి విషయాన్ని ఎవడు సాధన సిద్ధించిందో వాడికే తెలుస్తుంది. ఎవడు సాధన సిద్ధించలేదో, ఎవడు సాధన చేయలేదో, ఎవడు గురుపదేశం పొందలేదో వాడికి ఎలా తెలుస్తుంది ఆత్మస్వరూపం గురించి? విచారణ ఉండాలి, సాధన ఉండాలి. ఈ రకంగా వచ్చే వారం ఇప్పుడు ఆత్మస్వరూపం గురించి తెలిసింది. ఆత్మస్వరూపం ఉన్నటువంటి ఈ మాయ ఎలాంటిదో అనేటువంటిది అవ్యక్త నామ్ని పరమేశ శక్తి, అనాద్య విద్య, త్రిగుణాత్మిక పర, కార్యానిమేయ, శుది అయివ మాయ, యయ జగత్ సర్వమిదం ప్రసూయతే. ఈ రకంగా ఈ విశ్వమంతా ఎంత చిత్రాది చిత్రంగా నిర్మితమైనటువంటి ఈశ్వర శక్తికే మాయా అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ శ్లోకంలో వచ్చే వారం చెప్పుకుందాం. సన్యాప్యుభయాత్మికానో, భిన్నాప్యుభయాత్మికానో, సాంగాప్య సంగాప్యుభయాత్మికానో, మహాద్భుతాన నిర్విశనీయ రూపో. ఈ రకమైనటువంటి శ్లోకాలను వచ్చే వారం చెప్పుకుందాం, తోటి ముగించుకుందాం. హరి ఓం సత్. ఆత్మబంధువులారా, అది చాలా చక్కగా విషయాన్ని చెప్పుకున్నాం కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఏదైతే చెప్పుకున్నామో ఆ చెప్పుకున్నటువంటి విషయంలో ధ్యానం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎలా కూర్చోవాలో, ఏమనుకోవాలనేటువంటిది ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ, గురురు విష్ణువు, గురురేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. దీన్ని గురుమంత్రం అంటారు, ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ, దీన్ని గాయత్రి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పైన ఏమి అనుకోకుండా లోపలికి శ్వాసను చూస్తూ, శ్వాస వస్తుంది పోతుంది, అలా శ్వాసను గమనిస్తూ ఉండటమే సోహంభావతి ధ్యానం. అలా శ్వాసను గమనిస్తే శ్వాస సన్నగిల్లి శ్వాస మనసు ఆగిపోయినప్పుడు, విషయాదులన్నీ లయమైపోయినప్పుడు మన స్వరూపం మనకి సాక్షాత్కారం. అంటే స్వరూపం అనగానే ఏదో ముక్కు, చెవులు, కళ్ళు, కాళ్ళతో ఏదో ఆకారం భావన చేయకూడదు. అది నిర్వికారమైనటువంటి సచ్చిదానంద స్వరూపం, ఆనంద స్వరూపం. అంటే ఆనందంగా మారిపోదు, అదే మన స్వరూపం. దాన్ని గురిపెట్టుకుని అభ్యాసం చెయ్యాలి. ఇప్పుడు ఆ శ్వాస మనసు అయ్యేదాకా కూర్చోమండం లేదు. ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా కూర్చొని అభ్యాసం చేయండి. ఓం